నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అరుదైన సన్నివేశం ఆవిష్కృతమైంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఈ రోజు ఫోటో సెషన్ నిర్వహించగా ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, యువనేత లోకేష్ తో పాటు వైసీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణతో కలిసి ఫోటో దిగారు. గత కొన్నేళ్లలో ఇలాంటి అరుదైన దృశ్యం రాష్ట్రంలో కనిపించకపోవడం విశేషం. వాస్తవానికి బడ్జెట్ సమావేశాల ముగింపు సందర్భంగా ప్రతిసారి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు సెషన్ ఉంటుంది. అయితే రాష్ట్ర విభజన తర్వాత ఆ సాంప్రదాయానికి ఫుల్ స్టాప్ పడింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మళ్లీ ఫోటో సెషన్ ప్రారంభించింది. స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామ ఆధ్వర్యంలో శాసనసభ్యులు, మండలి చైర్మన్ మోషెజ్ రాజు, డిప్యూటీ చైర్మన్ జకియా కానం ఆధ్వర్యంలో ఎమ్మెల్సీలకు ఫోటో సెషన్ నిర్వహించారు. మొదటి వరుసలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, మంత్రులు కూర్చోగా ఎమ్మెల్యేల సీనియారిటీ ప్రకారం 2, 3, 4 వరుసలను కేటాయించారు. ఇక ఈ మండలి ఫోటో సెషన్ లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ తో పాటు వైసీపీకి చెందిన ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కూడా ఫోటో తీసుకున్నారు. ఈ ఫోటో సెషన్ కు వైసీపీ ఎమ్మెల్సీలు సైతం హాజరు కావడం విశేషం. ఇక ఈ ఫోటో సెషన్ సందర్భంగా మరో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. మండలి సభ్యులతో పాటు ఫోటో తీయించుకున్న తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆప్యాయంగా పలకరించారు. బాగున్నారా అంటూ పవన్ యోగక్షేమాలపై ఆరా తీయగా పవన్ కరచాలనం చేస్తూ బొత్సతో మాట్లాడారు. ఇక గత ఏడాది నవంబర్ లో సైతం పవన్, బొత్స ఆప్యాయంగా కౌగిలించుకోవడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఇరువురు నేతలు వేర్వేరు పార్టీల్లో ఉన్నప్పటికీ మెగా ఫ్యామిలీతో బొత్సకు మంచి సంబంధాలే ఉన్నాయి. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.